Hi guys, welcome to Shrestha Vlogs. Welcome to one more vlog Andy. So this gonna be my complete morning to afternoon routine in winters. బేసిక్‌గా మండే టు ఫ్రైడే శ్రేష్టకి స్కూల్ డేస్ కాబట్టి నేను ఎర్లీ మార్నింగే లేవాల్సొస్తది. సమ్‌టైమ్స్ నేను బ్రేక్‌ఫాస్ట్ హెవీగా చేస్తూ ఉన్న తనకి నేను అరౌండ్ 4:00కి లేవాల్సొస్తది. బట్ సమ్‌టైమ్స్ లైక్ పాస్తా లాంటివి నేను చేయాలనుకుంటే నేను 5:00కి లేస్తాను. బట్ నా మార్నింగ్ అయితే ఫస్ట్ వెన్ ఐ ఫ్రెషన్ అప్ ఐ గో విత్ ఎ హాట్ కాఫీ అండి. ఇట్ ఈస్ మచ్ నీడెడ్ ఫర్ మీ ఆల్ ద టైమ్. నా కాఫీతోనే నా డే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. బట్ సమ్‌టైమ్స్ ఐ ఆల్సో డ్రింక్ హాట్ వాటర్. ఇట్ డిపెండ్స్ ఆన్ మై వెదర్ అండి. సో మీన్ వైల్ ఇక్కడ నేను చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. అండ్ దెన్ ఐ హ్యాడ్ ఎ సిప్ ఆఫ్ కాఫీ అనమాట. దెన్ నా వర్క్‌ని నేను స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పప్పు కోసం సాంబార్, ఇడ్లీ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ పప్పుని కుక్కర్‌లో వేసేసుకుంటున్నాను. సో వన్స్ నా కుక్కర్ అన్నీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను సాంబార్‌కి రెడీ చేసుకుంటాననమాట. మీన్ వైల్ నేను ఇక్కడ వెజిటబుల్స్ సాంబార్లకి కావాల్సిన రాడిష్, క్యారెట్ అండ్ డ్రమ్ స్టిక్స్ ఇలాంటివన్నీ నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. వీటిని కూడా మనం ఒక సైడ్ బౌల్‌లో బాయిల్ చేయాలి కాబట్టి. నాకు ఇంకొకటి చాలా ఇష్టమైందేంటంటే, ఇలా ఎర్లీ మార్నింగ్ మనం లేచిన వెంటనే ఆ పీస్ ఆఫ్ మైండ్‌తో మనం వంట మొత్తం కంప్లీట్ చేసుకుంటే, ఆ సాటిస్ఫాక్షనే వేరండి. అదే మనము ఎర్లీగా అంటే 9:00 ఆఫ్టర్ దట్ తర్వాత మనం ప్రిపరేషన్స్ ఏమన్నా చేసుకుంటే, ఆ డిఫరెన్సే టోటలీ వేరేలాగా ఉంటుంది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నాకెందుకో ఈ లైఫ్ స్టైల్ బాగా అలవాటైపోయింది. దట్ టూ శ్రేష్ఠ పాప నైట్ ఎర్లీ మార్నింగ్ లేవదు, నిద్రపోతూ ఉంటది. సో, నా స్పేస్ నాకు దొరికినట్లు ఉంటది. ఆ టైంలో నా హౌస్ చోర్స్ మొత్తం నేను ఫినిష్ చేసుకుంటాననమాట. బై దట్ తను స్కూల్‌కెళ్ళిన తర్వాత నా కాంటెంట్ క్రియేట్ చేయడానికి నాకు టైం ఉంటది. బై దట్ విల్ బీ లైక్ వెరీ గుడ్ వర్కింగ్ టైమ్ ఫర్ మీ అని చెప్పొచ్చు. అండ్ దెన్ ఇక్కడ నేను సాంబార్‌కి కూడా రెడీగా పెట్టేసుకొని అన్నీ ఒకసారి బాయిల్ అయిపోయాక వెజిటబుల్స్ అండ్ దాల్ ఇక్కడ మెయిన్ సాంబార్ ప్రిపరేషన్‌కైతే వచ్చేసానండి. సో, ఇలా పప్పు కుక్కర్‌లో పెట్టింది వేసేసుకొని కూడా కొంచెంసేపు మనం మరిగించుకుంటే సాంబార్ అండ్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. అండ్ ఇన్ ఎ మెయిన్ వైల్ నాకు ఇంకొకటి బాగా ఇష్టమైంది వెరీ ఎర్లీ మార్నింగ్స్ బెడ్ మొత్తం క్లియర్ చేయడం. అంటే ఆర్గనైజ్ చేసేసేయడం. అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ రిలాక్సింగ్ థెరపీ అని చెప్పొచ్చండి. మనం ఎందుకంటే బెడ్ మనం అలాగే చిందరవందరగా చేసామనుకోండి, వెన్ వీఆర్ లుకింగ్ ఇంటు ఇట్ వి ఫీల్ లైక్ ఓహ్! వాట్ ఈస్ దిస్ అనేసి. అది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో నేను అందుకే ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ ఐ వేకప్ ఐ జస్ట్ ఆర్గనైజ్ మై బెడ్ అనమాట. బెడ్ ఆర్గనైజ్ చేసి నేను అలాగే వదిలేయను. ఐ పర్ఫ్యూమ్ మై బెడ్ అండి. లైక్ మనం ఏ న్యాచురల్ స్పేస్ అయినా తీసుకోవచ్చు. లైక్ ఆర్గానిక్ మన హోమ్ మేడ్ స్ప్రేస్ కానీ, లేదంటే మనం బయట కొన్న స్ప్రేస్ కానీ ఐ పర్ఫ్యూమ్ ఇట్. బై దట్ మన బెడ్ అనేది చాలా రిలాక్సింగ్‌గా ఉంటది ఫర్ ద నెక్స్ట్ యూసేజ్‌కి. అండ్ దెన్ ఇక్కడ నేను శ్రేష్ఠ పాపకి రెడీగా పెట్టుకుంటున్నాను. తన గో టు స్కిన్ కేర్. సో నేను బేసిక్‌గా యూజ్ చేసేది ఫేస్‌కి మమా ఎర్త్ ఫేస్ మాయిశ్చర్ యూజ్ చేస్తాను. అండ్ నేను మినీసోలో పర్ఫ్యూమ్ కొన్నాననమాట తన కోసం. ఆ పర్ఫ్యూమ్ అండ్ దెన్ పారాషూట్ లోషన్, బాడీ లోషన్ యూజ్ చేస్తాను. ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చెక్ ఇట్ ఔట్ అండి. అండ్ శ్రేష్ఠ పాప వన్స్ స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను ఫ్రైకి కొంచెం బాయిల్డ్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చెట్టు మెంతి ఆకులు నాటుతున్నాననమాట. దిస్ ఈస్ శ్రేష్ఠ పాపాస్ మోస్ట్ ఫేవరెట్ పాట్ అండి. ఎ స్మాల్ పాట్. అండ్ వన్స్ మనము ప్లాంటింగ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఫ్రై కోసం ఇక్కడ దొండకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇన్ ఎ మెయిన్ వైల్ నా హస్బెండ్‌కి డైలీ థింగ్ ఏంటి అంటే హీ లైక్స్ టు ఈట్ ఆల్మండ్స్ అండ్ పాస్తా ఎ లిటిల్ బిట్. సో అవి కూడా నేను ఇక్కడ ఫుల్‌ఫిల్ చేస్తున్నాననమాట. సో వన్స్ నా హెల్పర్ వచ్చి నా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత దిస్ ఈస్ మై కంప్లీట్ స్పేస్ రిలాక్స్ హోమ్ అండి. అండ్ నా లంచ్ కూడా రెడీ అయిపోయింది. దిస్ ఈస్ మై కంప్లీట్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. బాయ్.